చాలా బాగున్నా. వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ విత్ వైశాలి. మీరెవరైనా నా ఫస్ట్ టైం చూస్తున్నారంటే నా పేరు వైశాలి. నేను యూఎస్లో ఉంటాను. ఇప్పుడు మా అమ్మ నాన్న సమ్మర్ వెకేషన్కి ఇక్కడికి వచ్చున్నారు యూఎస్కి ఫస్ట్ టైం. కొన్ని నెలలు మాతో స్పెండ్ చేసేదానికి. సో వాళ్ళ కోసం నేను కొన్ని ట్రిప్స్ కూడా ప్లాన్ చేశాను. ఫస్ట్ మేము వాషింగ్టన్ డీసీ వెళ్ళాము. దాని తర్వాత నైగ్రా కూడా ప్లాన్ చేసాము. కానీ నైగ్రాకి మా ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇంకా మేము 2 ఫ్యామిలీస్గా ఇది ప్లాన్ చేసాము. దానికోసం ఒక పెద్ద వ్యాన్ మేము రెంటల్ తీసుకున్నాము. ఇది 12 సీటర్ వ్యాన్. సో 2 ఫ్యామిలీ మేము 10 మంది ఉన్నాము. ఈ 12 సీటర్ ఫ్యాన్లో సరిపోతారు. ఇక్కడ యూఎస్లో రెంటల్ కార్స్ చాలా ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. సో మనం వెళ్ళి ఎన్ని డేస్కి రెంటల్ కావాలో అన్ని డేస్కి మనం బుక్ చేసుకోవచ్చు. అలానే మేము 12 సీటర్ వ్యాన్ని బుక్ చేసుకున్నాము మా 2 ఫ్యామిలీస్కి. మేము టోటల్గా 10 పీపుల్ ఉన్నాము. సో మాకు పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. సో మార్నింగే బయలుదేరిపోయాము. సో వెళ్ళేసి మధ్యలో ఒక గ్యాస్ స్టేషన్లో మేము అందరూ స్టాప్ చేసి బ్రేక్ఫాస్ట్ తినేసాము. ఇంట్లో నుంచి ప్యాక్ చేసుకొని వెళ్ళాము. ఆ రోజు కొంచెం వెదర్ బాగా చిల్లుగానే ఉండింది. సో మేము ఎక్కడ స్టాప్ చేయలేదు. బ్రేక్ఫాస్ట్ తినేసి మళ్ళీ ఆఫ్టర్నూన్గా ఒక రెస్ట్ ఏరియాలో మాత్రం ఆపాము లంచ్ తినేదానికి. సో లంచ్ కూడా మేము ఇంట్లో నుంచి కుక్ చేసుకొని వచ్చేసాము. లెమన్ రైస్, పిల్లలకి పప్పు, అన్నం, ఇంకా చిప్స్, దాంతోపాటు పిక్కిలు ఇవన్నీ తెచ్చుకున్నాము. నేను అరటికాయ ఫ్రై కూడా చేసి తెచ్చాను అందరికీ. సో అలా మేము లెమన్ రైస్ ఇవన్నీ తెచ్చుకొని ఇంకా అక్కడనే కొంచెం టైం స్పెండ్ చేసి అందరూ తింటున్నాము. అసలు ఆ చిల్ క్లైమేట్లో లెమన్ రైస్ తింటా ఉండేటప్పుడు చాలా సూపర్గా ఉండింది. అందరికీ చలిగానే ఉండింది. బట్ ఇలా మనం ఇండియాలోనే కదా అందరు చేరి తినేది. సో ఇలా ట్రిప్ వెళ్ళేటప్పుడు మనగా ప్యాక్ చేసుకొని వెళ్ళి తింటే ఆ ఫీలే చాలా సూపర్గా ఉంటుంది. లంచ్ అంతా చేసేసి ఇంకా రెస్ట్ ఏరియా నుంచి బయలుదేరిపోయాము నైగ్రాకి డైరెక్ట్గా. సో ఈవినింగ్ వెళ్ళి చేరేలాగా మేము నైగ్రాలో ఎయిర్బిఎన్బి బుక్ చేసుకున్నాము. 2 ఫ్యామిలీస్ ఉన్నట్టుగా. ఈ ఎయిర్బిఎన్బి నైగ్రా స్టేట్ పార్క్ నుంచి 5 minutes డ్రైవ్లోనే ఉన్నింది. సో మేము దగ్గరగానే చూస్ చేసుకున్నాము. ఇది 4 bedroom ఉన్నట్టుగా మేము తీసుకున్నాము. ప్రతి వాళ్ళకి బెడ్రూమ్ అవైలబుల్గా ఉన్నట్టుగా అండ్ 2 bathroom ఏమో ఉన్నింది. సో దీనికి మనం బుక్ చేసుకుంటే ఎయిర్బిఎన్బి ఇక్కడ చాలా ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. యూఎస్లో ఎక్కువ ఎయిర్బిఎన్బి సిస్టమే. సో మనకి కావాలంటే ఇలా హోల్ ఇల్లు మనం తీసుకొచ్చాం. వాళ్ళు ఒక కోడ్ ఇచ్చేస్తారు మనకి. సో మనం ఆ కోడ్ పెట్టి ఎంటర్ అయిపోవచ్చాం. వాళ్ళు ఈజీ చెక్ ఇన్ అండ్ చెక్అవుట్ ప్రాసెస్. వాళ్ళు రావాలి అంతా ఏం అవసరం లేదు. ఇల్లు కానీ చాలా బాగుంది. సో హాల్లో ఇంకొక ఎక్స్ట్రా బెడ్ కూడా ఇచ్చున్నారు. ఎయిర్ బెడ్, డైనింగ్, కిచెన్. సో మనకి కుకింగ్ అంతా చేసుకోవాలంటే పిల్లలు ఉండేటప్పుడు ఇది చాలా ఈజీ. సో పక్కనే పార్కింగ్ లాగా ఇచ్చారు. సో వ్యాన్ పెట్టేసి ఇంకా థింగ్స్ అంతా అన్లోడ్ చేసి కొంచెంసేపు మేము రెస్ట్ తీసుకుంటున్నాము. పిల్లలంతా ఆడుకుంటున్నారు. ఈవినింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా మేము నైగ్రా స్టేట్ పార్క్కి వెళ్ళిపోయాము. అక్కడ నైట్ అవుతే లైట్ షో లాగా వేస్తారు. సో నైగ్రా ఫాల్స్లో లైట్స్ అన్ని ఆన్ చేస్తారు. చూసేదానికి చాలా బాగుందంటారు. అండ్ ఎవ్రీడే నైట్ 10 pmకి ఫైర్ వర్క్స్ కూడా ఉంటుంది. సో దానికి కూడా చూసేదానికి వెళ్ళాం మేము. సో కిడ్స్ అందరమే కొంచెం ఫ్రెష్ అప్ అయి కొన్ని స్నాక్స్ అంతా తెచ్చుకొని తినేసి ఇంకా మేము స్టేట్ పార్క్కి బయలుదేరిపోయాము. కానీ ఫస్ట్ టైం ఆ పార్క్ దగ్గరికి ఎంటర్ అయ్యాక ఫాల్స్ చూసేటప్పుడు ఆ వ్యూవే చాలా సూపర్గా ఉండింది. అమ్మ నాన్నతో చేరి నాకు ఇదే ఫస్ట్ టైం. ఈవెన్ కిరణ్ కూడా ఇదే ఫస్ట్ టైం నైగ్రా ఫాల్స్ విజిట్ చేసేది. కానీ ఇది లైఫ్లో ఒక మర్చిపోలేని ఎక్స్పీరియన్సే అంటాను. అసలు ఆ వాటర్ ఫాల్ చూసేదానికి అంత బాగుండింది. మనం కొన్ని డిస్టెన్స్లో నుంచే చూసేలా ఉంటుంది. సేఫ్టీ మెషర్స్ అంతా చాలా బాగుండింది. బట్ ఆ వ్యూ అనేది అసలు ఎప్పటికీ గుర్తుపోయినలా ఉంటుంది. అంత బాగుండింది ఆ వ్యూ చూసేదానికి. కొంచెం నైగ్రా ఫాల్స్లో టైం స్పెండ్ చేసాము. బట్ మాకు బాగా చలిగా అనిపించింది. సో ఫైర్ వర్క్స్ కూడా చూడలేదు, పెద్దవాళ్ళు ఉన్నారని. సో కొంచెం పక్కనే టైం స్పెండ్ చేసి రూమ్కి వెళ్ళిపోయాము ఎయిర్బిఎన్బికి. మేము డిన్నర్ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వచ్చాము. ఇడ్లీ, టొమాటో బజ్జీ పొడి ఇవన్నీ, ఇడ్లీ పొడి ఇవన్నీ తెచ్చుకొని ఇంకా పిల్లలు మేమంతా తినేసాము. డిన్నర్ అంతా చేసి ఇంకా అందరూ కొంచెంసేపు మాట్లాడేసి వెళ్ళి పడుకునేసాము. మార్నింగ్ త్వరగా లేచి ఇంకా బయలుదేరి రావాలి. సో బ్రేక్ఫాస్ట్ కూడా మేము బ్రెడ్, జామ్ ఇవన్నీ తెచ్చుకున్నాము. పిల్లలకి నైట్ ఉన్న ఇడ్లీ, కొన్ని బ్రెడ్, జామ్ ఇవన్నీ పెట్టేసి బయలుదేరిపోయాము ఎయిర్బిఎన్బి నుంచి. సో మేము 1 nightకే ఎయిర్బిఎన్బి తీసుకున్నాము. సో చెక్అవుట్ చేసి ఇంకా బయలుదేరిపోయాము. ఇన్స్టాగ్రామ్లో కూడా నా ఈ డ్రెస్ గురించి నన్ను చాలామంది ఎంక్వైరీ చేస్తున్నారు. సో ఇది నేను అమెజాన్లోనే కొనుక్కున్నాను. ఈ డ్రెస్సు నాకు చాలా కంఫర్టబుల్గా అనిపించింది ఆ వెదర్కి. సో నేను డిస్క్రిప్షన్లో కింద కూడా లింక్ చేస్తాను, ఎవరికైనా కావాలంటే చూడండి. మేము మాకు ఎయిర్బిఎన్బి నుంచి స్టేట్ పార్క్ 5 minutes డ్రైవే. సో వచ్చి మా వ్యాన్ని మేము పార్క్ చేసి స్టేట్ పార్క్కి వెళ్ళిపోయాము. మేము పిల్లలకి స్ట్రాలర్ అంతా తీసుకుని వెళ్ళాము. అక్కడ అన్ని స్ట్రాలర్ పార్కింగ్ అంతా అవైలబుల్గా ఉంటుంది. ఇవన్నీ మేము ముందే చూసుకొని స్ట్రాలర్ తీసుకుని వెళ్ళాము. బికాస్ వాళ్ళు టైర్డ్ అయిపోతారు కదా. సో నైగ్రా స్టేట్ పార్క్ అనేది చాలా పెద్దది. చాలా యాక్టివిటీస్ ఉంటాయి. మనం
ఫాల్స్‌నే చాలా రకాలుగా చూడొచ్చాం. కానీ అందరూ మిస్ చేయకుండా చూడాల్సింది 2 విషయాలుంది. ఒకటి కేవ్ ఆఫ్ విండ్స్, ఇంకోటి మేడ్ ఆఫ్ ద మిస్ట్. సో మేము అవి రెండిటికి ప్లాన్ చేసాము. ఎందుకంటే పెద్దవాళ్ళు పిల్లలున్నారు కాబట్టి అన్నీ మా వల్ల కవర్ చేయని కుదరదు. కానీ ఇవి 2 మాత్రం కంపల్సరీగా కవర్ చేయాలని డిసైడ్ అయ్యాము. నైగ్రా ఫాల్స్ పక్కనే పార్కింగ్ ఉంటుంది. పెయిడ్ పార్కింగే. సో పార్కింగ్ చేసేసి మేము ఇంకా నైగ్రా ఫాల్స్ లోపలికి వెళ్ళిపోయాము. ఇదొక స్టేట్ పార్కు. సో ఎంట్రన్స్‌లో ఇలా ఉంటుంది నైగ్రా ఫాల్స్ స్టేట్ పార్క్‌ని. అక్కడ నిల్చుకొని కొన్ని వీడియోస్, ఫోటోస్ అంతా తీసుకొని ఫస్ట్ మేము వెళ్ళాల్సి అనుకునింది కేవ్ ఆఫ్ ద విండ్స్. సో దానికి డైరెక్షన్స్ కూడా ఇచ్చేసి ఉంటారు ఎలా వెళ్ళాలని. సో ఆ పాత్లోనే మేము వెళ్తున్నాం అందరూ. సో మేము అక్కడ ఎంటర్ అయ్యాక మాకు అర్థమైంది ఆ పాత్ వే అంతా నా ఫాల్స్ కింద వెళ్తూనే ఉంటుంది వాటర్. సో దానిపైన బ్రిడ్జ్ అనేది కట్టున్నారు. కేవ్ ఆఫ్ విండ్స్‌కి అక్కడికి వెళ్ళే మనం టికెట్ తీసుకోవాలి. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోలేము. మేడ్ ఆఫ్ ద మిస్ట్‌కి ఆన్‌లైన్‌లోనే మనం బుక్ చేసుకోవచ్చాం. కానీ కేవ్ ఆఫ్ ద విండ్స్ అక్కడనే వెళ్ళి పర్సనల్‌గా మనం టికెట్ తీయాలి. సో మేము అక్కడ వెళ్ళి టికెట్ పర్చేస్ చేసుకొని ఇంకా లోపలికి వెళ్ళిపోయాము. ఇది ఎలా అంటే మనల్ని ఫాల్స్ కిందకి తీసుకొని వెళ్తారు. ఒక 50 మీటర్ డెప్త్‌కి కిందకి వెళ్ళాలి మనం. సో దానికి ముందు ఈ నైగ్రా ఫాల్స్ ఎలా వచ్చింది ఇవంతా మనకి ఒక స్క్రీన్‌లో అన్నీ ప్లే చేసి చూపిస్తారు. ఎలా ఫార్మ్ చేశారు, ఈ వాటర్ ఫాల్ ఎలా ఇంత పెద్ద అట్రాక్షన్ అయింది. సో ఇన్ఫర్మేషన్ అన్నీ చూపించారు. బట్ చాలా బాగుండింది కిడ్స్ కూడా. నైగ్రా ఫాల్స్ గురించి ఒక మూవీ అనేది ప్లే చేస్తారు. సో దాని ఇన్ఫర్మేషన్ అన్నీ మనకి చెప్తారు. ఎలా ఫామ్ అయింది, ఏ ఇయర్‌లో అన్నీ వాళ్ళు బిల్డ్ చేశారు అవన్నీ. సో ఆ ఇన్ఫర్మేషన్ అంతా చూపించాక ఇంకా మనం ఎలివేటర్‌లో కిందకి వెళ్ళాలి. సో వాళ్ళే మనల్ని ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్‌గా పెట్టి ఎలివేటర్‌లో కింద తీసుకొని వెళ్తారు. బేసిక్‌గా కేవ్ ఆఫ్ విండ్స్ అంటే కింద ఒక 50 మీటర్ డెప్త్‌కి కిందకి తీసుకొని వెళ్తారు. సో అలా వాళ్ళు బిల్డ్ చేసున్నారు. ఎలివేటర్‌లో కిందకి తీసుకొని వెళ్ళిపోయి ఫాల్స్ దగ్గరికి మనం వెళ్ళొచ్చాం. ఫాల్స్ లిటిల్‌గా మన పైన పడి ఎక్స్‌పీరియన్స్ చేసేలాగా వాళ్ళు డిజైన్ చేసి పెట్టున్నారు. సో అక్కడికి వెళ్ళాకే మనకి ఇలా ఒక యెల్లో కవర్ అనేది ఇస్తారు. కిడ్స్ అంటే కిడ్స్ కవర్ తీసుకొచ్చాం. పెద్దవాళ్ళంటే పెద్దవాళ్ళకి ఇస్తారు. సో అందరూ అది బేసిక్‌గా ఒక ప్లాస్టిక్ కవరే. జస్ట్ వాటర్ పైన పడితే తడపకుండా ఉండేదానికి. బట్ ఆ వాటర్ పైన పడేటప్పుడే ఎక్స్‌పీరియన్స్ చాలా బాగుంటుంది. కేవ్ ఆఫ్ విండ్ ట్రిప్ ఇలా ఇక్కడనే స్టార్ట్ అవుతుంది. సో మనం అలా వాక్‌లో వెళ్ళి వాళ్ళు ఒక వుడెన్ స్టెప్స్ లాగా బిల్డ్ చేసి పెట్టున్నారు ఆ ఫాల్స్ దగ్గరికి. సో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. బికాస్ చాలా స్లిప్పరీగా ఉంటుంది. వాటర్ ఫ్లో ఉంటూనే ఉంటుంది. సో మేము కేర్ఫుల్‌గా పేరెంట్స్‌ని పైకి తీసుకొని వెళ్ళాము. సో చాలా సూపర్‌గా ఉండింది ఆ ఎక్స్‌పీరియన్స్. అసలు అక్కడ నిల్చుకొని మేము ఫోటో, వీడియో తీస్తుంటేనే వాటర్ అలా పైన పడుతూ ఉండింది. ఇంకా దగ్గరికి పైకి ఎక్కి వెళ్ళేటప్పుడు ఇంకా చాలా ఫోర్స్‌గా మన పైన పడుతుంది. చాలా సూపర్‌గా ఉంటుంది. మన ఫాల్స్ దగ్గరికి వెళ్ళామంటే అసలు ఐస్ ఓపెన్ చేయలేకుండా ఉంటాము. అంత ఫోర్స్ ఉంటుంది. కేవ్ ఆఫ్ విండ్స్ వెళ్ళి నాకు ఇంకొక హ్యాపీ అయిన విషయం ఏంటి, నేను నా సబ్స్క్రైబర్‌ని మీట్ అయ్యాను. సో తను నాతో వచ్చి మాట్లాడి ఫోటో, వీడియోస్ కూడా తీసుకున్నాము. నాకు అంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. వాళ్ళు నన్ను గుర్తుపెట్టి వచ్చి నాతో మాట్లాడారు. నాకు అది ఒక బెస్ట్ డేనే నేను చెప్తాను. కేవ్ ఆఫ్ విండ్స్ అట్రాక్షన్ ఫినిష్ చేసుకొని పేరెంట్స్ వాళ్ళందరూ కాలు నొప్పి అంటా ఉన్నారు. సో ఇంకా వాళ్ళని బస్ ట్రాలీలో మేము పంపించేసాము. ఇది బేసిక్‌గా స్టేట్ పార్క్ లోపల ప్రతి ప్లేస్‌కి వెళ్తుంది. మనం వాక్ చేయాల్సిన పని లేదు. చాలా పెద్ద స్టేట్ పార్క్ కాబట్టి ఈ బస్ ట్రాలీ జస్ట్ $3 పర్ పర్సన్‌కి. సో మేము పెద్దవాళ్ళ వరకు 4 టికెట్స్ తీసేసాము. పిల్లలకి లేదు. సో నేను అబ్బాయిని కూడా నేను మమ్మీ డాడీ వాళ్ళతో పంపించేశాను. సో తను కూడా బస్ రైడ్ వెళ్ళాలా అంటున్నాడు. మేము నెక్స్ట్ అట్రాక్షన్ మేడ్ ఆఫ్ ద మిస్ట్ ప్లాన్ చేసాము. సో అక్కడికి వాళ్ళు బస్సులో వచ్చి దిగిపోతారు. సో వాళ్ళకి కొంచెం టైర్డ్ అవ్వకుండా ఉంటుంది. అందుకే మేము ప్లాన్ చేసి ఇలా వాళ్ళని పంపించేసాము. సో మేము నలుగురు బై వాక్‌కి మేడ్ ఆఫ్ ద మిస్ట్ అట్రాక్షన్‌కి వెళ్ళిపోయాము. నైగ్రా ఫాల్స్‌కి వచ్చి అసలు ఏ అట్రాక్షన్ ఎక్స్పీరియన్స్ చేస్తామో లేదో కానీ మేడ్ ఆఫ్ ద మిస్ట్ కంపల్సరీగా ఎక్స్పీరియన్స్ చేయాలి. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తాను. మేడ్ ఆఫ్ ద మిస్ట్ ఒక బోట్ రైడే. సో వాళ్ళు మనల్ని ఫాల్స్ దగ్గరికి తీసుకొని వెళ్తారు. బోట్లో తీసుకొని వెళ్ళి చాలా దగ్గరికి తీసుకెళ్ళి ఒక యూటర్న్ చేస్తారు. సో ఆ మిస్ట్ అనేది మనపైన అంత పడుతుంది. అది అందుకే మేడ్ ఆఫ్ ద మిస్ట్. సో మన మేడ్ ఆఫ్ ద మిస్ట్‌కి ఆన్లైన్‌లో బుక్ చేసుకొని ప్రయర్‌గా తీసుకొని రావచ్చు టికెట్స్. లేకుంటే ఇక్కడికి వచ్చి కూడా మనం తీసుకోవచ్చు. మేము ఇక్కడికి వచ్చి తీసుకున్నాము. ఈ నైగ్రా ఫాల్స్ ప్లేస్మెంట్ యూఎస్ అండ్ కెనడా మధ్యలో ఉంటుంది. సో యూఎస్ సైడు మనం వెళ్ళి నైగ్రా ఫాల్స్ చూడొచ్చు. కెనడా సైడ్ నుంచి కూడా చూడొచ్చు. సో బ్లూ కవర్ వేసుకునే వాళ్ళంతా యూఎస్ సైడు అండ్ రెడ్ కవర్ పైన వేసుకునే వాళ్ళంతా కెనడా సైడు. మేడ్
మేడ్ ఆఫ్ మిస్ట్ నుంచి చూస్తే కెనడా బాగా తెలుస్తుంది. ఐ మీన్ బిల్డింగ్స్ ఇవన్నీ తెలిసేదంతా కెనడా సైడే. జస్ట్ ఒక బార్డరే ఉంది. ఆ సైడ్కి వెళ్ళిపోతే అది కెనడా సైడు. మేడ్ ఆఫ్ ద మిస్ట్కి కింద బోర్డ్ దగ్గరికి వెళ్ళాలి. సో వెళ్ళని ముందు మనందరికీ ఒక కవర్ అనేది ఇస్తారు, బ్లూ కలర్ కవర్. సో దాని మేడ్ ఆఫ్ మిస్ట్ కూడా రాసి ఉంటుంది. అది మనం వేసుకొని వెళ్తే బేసిక్గా మనం వెట్ అవ్వకుండా ఉండేదానికి కిడ్స్ ఉన్నారంటే కిడ్స్ సైజ్కి ఇస్తారు. సో నేను అబ్బాయి కూడా వేసేసి ఇంకా మేమందరూ వేసుకొని ఇంకా వెళ్ళాము. సో మాతో పాటు చాలామంది వచ్చారు మేడ్ ఆఫ్ ద మిస్ట్కి. బేసిక్గా పైననే వెళ్ళి ఉంటారు. ఆ వాటర్ ఫాల్స్ అనేది పైన పడేటప్పుడు అంత బాగుంటుంది. సో నేను మమ్మీ డాడీని ఈ ఎక్స్పీరియన్స్ చేయించాలని వెయిట్ చేసి మరి వాళ్ళని తీసుకొని వచ్చాను. సో వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఆ వాటర్ వచ్చి ఫోర్స్గా కింద పడేటప్పుడు ఒక మిస్ట్ అనేది ఫామ్ అవుతుంది. సో దాన్ని చూపించేదానికి తీసుకొని వెళ్తారు. ఆ బోట్ అంత దగ్గరికి వెళ్ళి ఒక యూటర్న్ చేస్తుంది. సో ఆ వాటర్ ఫాల్స్ చాలా పెద్దది. అసలు మన వల్ల కళ్ళే తెరిచి చూడలేము, అంత బాగుంది ఆ వాటర్ ఫాల్. ఆ వాటర్ అంత ఫోర్స్గా మన పైన పడేటప్పుడు ఆ ఎక్స్పీరియన్సే చాలా సూపర్గా ఉన్నింది. మేమందరూ చాలా బాగా ఎంజాయ్ చేసాము. అబ్బాయి ఇంకా బాగా ఎంజాయ్ చేశాడు. తర్వాత మెమరబుల్గా ఉంటుంది. అక్కడనే ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా తీసుకున్నాము కలిసి అందరూ దిగాక. సో అందరూ వెళ్ళిపోయాక వెయిట్ చేసి మరి వెళ్ళాము. మేడ్ ఆఫ్ ద మిస్ట్ నుంచి బయట వచ్చేస్తే ఒక టాప్ వ్యూ ఉంటుంది, అదే ఎండ్. సో అక్కడ నుంచి మనం ఫాల్స్ని చాలా బాగా చూడొచ్చాం. సో ఫినిష్ చేసుకొని పైకి వస్తేనే మనం ఆ ప్లేస్కి వెళ్ళగలుగుతాము. అక్కడ నుంచి మేము ఈ నైగ్రా ఫాల్స్ చూసాము. ఇంకా చాలా బాగా అనిపించింది. సో అక్కడ కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకొని ఇంకా బయలుదేరిపోయాము. అప్పుడే మాకు ఈవినింగ్ అయిపోయింది. సో ఇంకా వెళ్ళేటప్పుడు మాకు కావాల్సిన ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఇవన్నీ కొనుక్కున్నాము. నాకు ఇది చాలా బాగా నచ్చునింది నైగ్రా ఫాల్స్ది. తీసుకొని మేము అక్కడ క్లీవ్లాండ్ సిటీకి బయలుదేరిపోయాము. సో మేము గ్రాండ్ రాపిడ్స్కి వచ్చే దోవలోనే క్లీవ్లాండ్ ఉంది. సో అక్కడ మేము స్టే చేసాము నైట్ డిన్నర్ చేసి. బికాస్ నెక్స్ట్ డే మేము పుట్టిన్ బే అనే ఒక ఐలాండ్కి ప్లాన్ చేస్తున్నాము. ఇది మనం ఫెరీలోనే వెళ్ళాలి ఐలాండ్ లోపలికి. ఈ పుట్టిన్ బే అనేది ఒక సపరేట్ ఐలాండే. మనం ఆ ప్లేస్ విజిట్ చేయాలంటే ఈ ఫెరీలోనే వెళ్ళాలి. ఒకటి కార్ ద్వారా కూడా వెళ్ళొచ్చు, మనం కార్ తీసుకొని ఫెరీలో వెళ్ళొచ్చాం. లేదంటే మనమే కార్ని బయట పార్క్ చేసి ఫెరీలో వెళ్ళాలి. ఈ ఐలాండ్ లోపల రెసిడెంట్స్ కూడా ఉన్నారు. బట్ కార్ అనేది చాలా అంత ఈజీగా మనం ట్రావెల్ చేయలేము. సో ఇలా ఐలాండ్ లోపల మనం బాగా ట్రావెల్ చేయాలంటే ఒకటి సైకిల్ లేదంటే గోల్ఫ్ కార్ట్తోనే మనం ట్రావెల్ చేయాలి. సో మేము గోల్ఫ్ కార్ట్ని రెంటల్కి తీసుకున్నాము. 2 ఫ్యామిలీస్ ఉన్నాం కాబట్టి 2 కార్ట్స్ తీసుకున్నాము లోపల చుట్టి చూసేదానికి. ఇది ఒక చిన్న ఐలాండే, బట్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుంది. సో పేరెంట్స్ వచ్చారు కాబట్టి సో ఇది కూడా మేము ప్లాన్ చేసాము. ఫెరీ కూడా టైమింగ్స్లోనే వర్క్ అవుతుంది. సో మార్నింగ్ నుంచి నైట్ దాకా వాళ్ళకి ఒక టైమింగ్ ఉంది. సో ఎవ్రీడే నైట్ 6కి కార్స్ అదే లాస్ట్ ఫెరీ, అండ్ పర్సన్ అంటే 8 o'clock వాళ్ళు అదే లాస్ట్ ఫెరీగా ఉంటుంది వాళ్ళకి. సో మేము లోపల వెళ్ళి వెయిట్ చేస్తుంటే వాళ్ళిద్దరు వెళ్ళి కార్డ్స్ తెచ్చారు. ఈ ఐలాండ్ లోపల ఈ కార్డ్స్ ఎక్కువ మనం చూడగలుగుతాము, లేదంటే సైకిల్. సో తిరిగేదానికి ఇదే ఒక ఈజీ ఆప్షన్. మాకు కొంచెం డిఫరెంట్ ఫీల్గా అనిపించింది. మేము 4 people కార్డ్ తీసుకున్నాము. మా ఫ్రెండ్ వాళ్ళు 6 people కార్డ్ తీసుకున్నారు. చాలా చిన్న ఐలాండే. మనకి లోపల వెళ్ళేసరికి ఒక మ్యాప్ కూడా ఉంటుంది. సో ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎండ్ అయ్యే పాయింట్ కూడా ఈ ఐలాండ్. సో కానీ లోపల రెసిడెంట్స్ కూడా ఉన్నారు మాకు అనిపించింది. మేము అలా చుట్టి చూస్తున్నాము. బట్
ఆ వ్యూ కానీ చాలా బాగా అనిపించింది మాకు. మేము బ్రేక్ఫాస్ట్ రెస్టారెంట్లోనే తినేసి వచ్చేసాము. బట్ లంచ్ ఇక్కడ పుట్టిన బేలో లోపల ఐలాండ్ లోపలనే చేద్దాం అనుకున్నాము. సో అందుకే పిజ్జా, గార్లిక్ బ్రెడ్ ఇవన్నీ కొనుక్కున్నాము. సో బేసిక్గా వెజ్ తీసుకున్నాము అన్నీ. సో పిల్లలు కూడా పిజ్జా తింటారు కాబట్టి అదే మాకు ఒక మంచి ఆప్షన్ అనిపించింది. ఇక్కడ ఐలాండ్లో మాకు ఇంకోటి బాగా నచ్చిన విషయం ఏంటంటే ఇక్కడ ఎక్కువ రైడ్స్ అనేది ఉండింది. సో చార్టర్ ఫ్లైట్ రైడ్స్, హెలికాప్టర్ రైడ్స్ ఇలా. మమ్మీ డాడీ ఇప్పుడు దాకా హెలికాప్టర్లో వెళ్ళిందే లేదు. సో నేను వాళ్ళని వెళ్ళమన్నాను. సో వాళ్ళతో పాటు అబ్బాయి కూడా వెళ్తా అన్నాడు అండ్ వాళ్ళు ముగ్గురు వెళ్ళారు. సో మమ్మీ కొంచెం భయపడతా ఉండింది. బట్ నేను ట్రై చేయమన్నాను. సో వెళ్ళింది. నాన్న వెళ్తున్నాడు కాబట్టి ఇంకా అబ్బాయి కూడా ఉన్నాడు. సో అబ్బాయి పక్కన కూర్చొనింది. ఫ్రంట్లో నాన్న కూర్చున్నారు. వాళ్ళు వెళ్ళింది ఒక 5 minutes రైడే. సో 5 minutes వెళ్ళి వచ్చేసారు. సో నేను వెయిట్ చేస్తున్నా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నింది అడుగుదామని. సో నాన్న బాగానే ఎంజాయ్ చేశాడు. మమ్మీకి కొంచెం భయంగా ఉన్నింది అనిపించింది. కానీ ఆ అబ్బాయికి అస్సలు భయం లేదా. తను వచ్చాక అడిగితే కూడా తను బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. పైనుంచి ఏం చూస్తాడు, తనకి ఎలా ఉన్నిందని. సో నాకు అనిపించింది ఇట్ వాస్ అ గుడ్ ఎక్స్పీరియన్స్. వాళ్ళని ట్రై చేయించాను. సో నెక్స్ట్ వాళ్ళకి ఎప్పుడు ఛాన్స్ వస్తుందో తెలీదు. సో వచ్చినప్పుడు మిస్ చేయకుండా వాళ్ళని ఎక్స్పీరియన్స్ చేయించని ఆ ఒక సాటిస్ఫాక్షన్ నాకు. ఆ బ్లేడ్ అసలు తిరుగుతుంటే చాలా ఫోర్స్ అయిన ఒక ఎయిర్ మన పైన వచ్చి కొడుతుంది. నేను అది ఎక్స్పీరియన్స్ చేశాను. అక్కడి నుంచి వీడియో తీసేటప్పుడు అసలు టేక్ ఆఫ్ కానీ ల్యాండింగ్ అప్పుడు కానీ మనల్ని తోసే అంత ఫోర్స్ ఉంటుంది. ఆ బ్లేడ్ అంత ఫాస్ట్గా తిరుగుతుంది. వాళ్ళు చాలా ప్రొఫెషనల్ వేలుగానే అందరినీ సీట్ చేయించి 1 by 1 అందరికీ సేఫ్టీ మెషర్స్ అంతా చూసే స్టార్ట్ చేయించాను. నాకు అదే నచ్చింది. అమ్మా నాన్నతో పాటు అబ్బాయి కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాడు ఈ రైడు. సో మాకు ఈ ఐలాండ్లో ఈ రైడ్ వచ్చేసి ఒక చాలా మంచి ఎక్స్పీరియన్స్. మా నాన్నకి చాలా బాగా అనిపించింది. బాగా ఎంజాయ్ చేశారు. సో మా మమ్మీ కోసమే నేను వెయిట్ చేస్తున్నా. తన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని అడుగుదామని. సో తను వచ్చాక చాలా భయంగా ఉన్నింది అనిపించింది. బట్ నాకంటే కూడా అబ్బాయి చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. నేనే కొంచెం భయపడ్డా అట్ అనింది. ఈవినింగ్గా మేము కార్ రిటర్న్ ఇచ్చేసి ఇంకా ఫెరీలో వెళ్ళి కార్ తీసుకొని బయలుదేరిపోయాము గ్రాండ్ రాపిడ్స్కి. సో అక్కడి నుంచి ఒక 3.5 hours నైట్కి అంతా ఇంటికి వెళ్ళిపోయాము. అంతే అండి. నాతో పాటు నయాగ్రా ఫాల్స్ మీరు కూడా ఎంజాయ్ చేస్తుంటారని అనుకుంటున్నాను. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.